అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఎవరో ఊరు పేరు లేని జగన్మోహన్ రావు, ఏ క్లబ్లో మెంబర్ కూడా కాని జగన్మోహన్ రావు, రాజకీయ క్రీడ తప్ప మరే క్రీడ తెలియని జగన్మోహన్ రావు ఇంత స్థాయికి తిమ్మిని బమ్మిని చేసి ఇక్కడి వరకు ఎలా వచ్చారో మీకు తెలుసా? ఇంతకీ ఈయన మరెవరూ కాదు, హరీష్ రావు పెద్దమ్మ కొడుకట. దీంతో అప్పటి వరకు గడ్డం వినోద్ అజర్ చేతుల్లో ఉన్న హెచ్సీఏ కాస్త తన అధికార బలం ఉపయోగించి అక్రమంగా శ్రీచక్ర అని ఒకానొక క్లబ్లో ఫోర్జరీ సంతకాలతో మెంబర్గా మారి ఆపై కేవలం 2 ఓట్ల తేడాతో 2023లో అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత అయ్యగారి ఆగడాలు ఏమంత తక్కువ లేవట. ఏకంగా 170 కోట్లకు టెండర్ పెట్టారు. బీసీసీఐ నిధులు గోల్మాల్ చేశారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలు నాన్ ప్లేయర్స్ కి ఇలాంటి క్రీడా సంఘాల్లో పనేంటి అన్నదొక చర్చ. 1934 నాటి హెచ్సీఏ చరిత్ర గతమెంతో ఘనం. ఎంఎల్ జయసింహ, అజర్, శివలాల్ యాదవ్, వివిఎస్ లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయుడు వంటి మేటి క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించిన సంఘం ఇది. బీసీసీఐకి అఫిలియేటెడ్. ఎన్నో రంజీ మ్యాచ్లలో హైదరాబాద్ క్రికెట్ టీంని ఆడిస్తుంది హెచ్సీఏ. దీని హోమ్ గ్రౌండ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం. అలాంటి అసోసియేషన్లోకి ఎప్పుడైతే రాజకీయ బేహారులు అడుగు పెడుతున్నారో అప్పట్నుంచి ఇది పూర్తి పతనావస్థకు చేరుకునేలా పయనిస్తోందని అంటారు. మీకు తెలుసా, ఇక్కడ ఆడేవాళ్లను పక్కన పెట్టి డబ్బులిచ్చే వాళ్ళనే సెలెక్ట్ చేస్తూ ఉంటారట. ప్లేయర్స్, పేరెంట్స్ నుంచి ఇప్పటి వరకు వీరు భారీ ఎత్తున డబ్బు గుంచారట. అంతేనా, మొన్నటి మార్చిలో ఎస్ఆర్హెచ్ని కూడా బ్లాక్మెయిల్ చేశారు. అసలు గొడవంతా బయటపడిందే ఈ ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్ ద్వారా. ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగ్గా అందులో 39,000 కెపాసిటీ ఉంటుంది. ఈ కెపాసిటీలో 10% ఫ్రీగా హెచ్సీఏకి ఇచ్చింది ఎస్ఆర్హెచ్. ఇది చాలదన్నట్లు మరో 10% కావాలని డిమాండ్ చేయడమే కాదు, F3 అనే బ్లాక్ ని కూడా క్లోజ్ చేసి బ్లాక్మెయిల్ చేసిందట హెచ్సీఏ. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారి తెలంగాణ గవర్నమెంట్ వరకు వెళ్లింది. దీంతో సీఎం రేవంత్ విచారణకు ఆదేశించారు. తద్వారా జగన్మోహన్ రావు అనుకో బెదిరింపులకు పాల్పడ్డట్టు తేలింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ వ్యవహారంతో పాటు ఇంకా ఎన్నో నేరాలు, ఘోరాలు బయటపడ్డాయి. ఒక అధ్యక్షుడు ఇలా అరెస్టు కావడం అంటే అది ఈ క్రీడా సంఘానికి మాయని మచ్చ అంటారు మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్. ఈ మొత్తం ఎన్నికను క్యాన్సిల్ చేసి కొత్తగా ఎంపిక చేయాలని, తనకు మరోమారు అవకాశం ఇస్తే మంచిగా పాలన సాగిస్తానని, గ్రామీణ స్థాయిలో క్రికెటర్లు వెలుగు చూసేలా చేస్తానని అంటున్నారు మాజీ క్రికెట్ కెప్టెన్, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్సీఏ అజారుద్దీన్. 2017లో ఒక T20 టోర్నమెంట్ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి యాక్టివిటీస్ కి పాల్పడలేదు ఈ క్రీడా సంఘం. ఎప్పుడు చూసినా ఏవో ఒక వార్తలు, హెచ్సీఏలో అవినీతి, రాజకీయాలంటూ వివాదాలు. ఒక సమయంలో ఈ జట్టు నుంచి రంజీ ఆడమంటే ఆడనని మొండికేశాడు అంబటి రాయుడు. అది దీని ఘనత. మరి చూడాలి, ఇకనైనా ఈ క్రికెట్ సంఘం ప్రక్షాళనకు గురై మంచి మంచి ఆటగాళ్లు వెలుగు చూస్తారా లేదా తేలాల్సింది.